బాల్యం ఒక తీపి కల అందంగా అల్లె చిక్కువల ఆనందాన్ని ఎక్కడో వెతకాల కళ్ళ ముందే ఉందని గమనించేదెలా ఉండిపోతే చాలు ఇలా వందేళ్ళు పసిపాప నవ్వులా రేపు అనేది ఎవరికి తెలుసు ఈ క్షణాన్ని వదలనన్నది మనసు తిరిగి రానిది పరుగులెత్తే వయసు దోస్తీతో అల్లేసే తెగిపోని గొలుసు బాల్యం ఒక తీపి కల అందంగా అల్లె చిక్కువల ఆనందాన్ని ఎక్కడో వెతకాల కళ్ళ ముందే ఉందని గమనించేదెలా ఉండిపోతే చాలు ఇలా వందేళ్ళు పసిపాప నవ్వులా. ఎంత బాగుందిరా ఇలా ఆడుకుంటే. రోజు ఇలా ఆడుకుంటే చాలా బాగుంటది కదరా. సరే రేపు వచ్చేయండి రా, ఆడుకుందాం. అరే రేపటి నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి కదరా, మర్చిపోయారా? అవునరా, ఆటలో పడి మర్చిపోయి ఇప్పుడు వెళ్ళి చదవాలి కదా. ఎందుకురా ఆలోచించేది, రేపు కదా ఎగ్జామ్, సాయంత్రం చదువుకుందాంలే. ఏం పర్లేదు లేరా, రేపు చూసుకుందాంలే. అవునరా, ఏదో ఒకటి చేసి పాస్ అయిపోవచ్చు. అదేరా, ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉందామని ప్రామిస్ చేసుకుందాం. లగవండి. There's something in my mind, it's making me go blind. I'm always stuck in rewind, no way I can unwind. My heart beats always racing to problems I'm not facing. My thoughts just keep on pacing, can't hold them there encasing. తాగితే గ్యాస్ ఫామ్ అవుతుంది, తాగకపోతే వీళ్ళు వేసుకుంటారు. అమ్మ ఇది ఎక్కడ టార్చర్ రా బాబు. సర్లే ఒకసారి తాగినట్టు నటించేద్దాం. ఇదేంట్రా మాది అయిపోతుంది, మీరు ఇంకా స్టార్టే చేయలేదు. వర్మ మరీ ఓవర్ యాక్షన్. ఆ కరివేపాకుని సెపరేట్ చేసి స్టఫ్గా తింటున్నాడు చూడు. ప్రపంచంలో ఎవడో తింటావు ఇలా స్టఫ్. నటించడం ఏంట్రా బాబు, బీర్ తాగితే గ్యాస్ ఫామ్ అయిద్దని నాకు టెన్షన్గా ఉంది. అప్పటికి ఎంత వద్దంటున్నా ఈ శశిగాడే పీతి బ్లాక్ చేసిందని బలవంతంగా తాగాల్సిందని చెప్పి కూర్చోబెట్టాడు. టెన్షన్ నీవు ఒక్కడిగానే అంటరా, మాకు లేదా ఏంటి? హార్ట్ రేట్ పెరిగిపోతుందని టెన్షన్లో ఇందా నుంచి ఎక్కువ తాగేస్తా. ఈడు చూడు పెద్ద గజ తాగిపోతే 3 తెప్పించుకున్నాడు, గాల్లో చూస్తా కూర్చున్నాడు ఇప్పటిదాకా. రెజ్యూమ్ అయిపోతే తాగ కానీ చేయలేదు, తాగితే రెజ్యూమ్ చేయగలరు కానీ తాగాలి. గందరగోళం మొదలెట్టాడండి నీతి సూక్తావని. నీ సొల్లేమని అంటే వాట్సాప్ స్టేటస్లోనో ఇన్స్టాగ్రామ్ స్టోరీలోనో పెట్టుకో. కావండి, ఎప్పుడు మీ గోల్ మీదే కానీ ఇక్కడ ఒకడు ఉన్నాడు బ్రేకప్ అయ్యి ఎలా ఉంది బాధపడుతున్నాడు కొంచెం కూడా లేదా మీకు? ఇదేమన్నా నీకు ఫస్ట్ టైం అయింట్రా? నీ తుత్తరికి ఆ పిల్ల నిన్ను ఇన్నాళ్ళు భరించడమే ఎక్కువ. మాకంటే ఏదో చిన్నప్పటి నుండి అలవాటైపోయింది, కానీ పాపం ఆ పిల్ల చాలా ఇబ్బంది పడుతుంది. నిద్రవాడి పాపం అలా అంటారు, వాడు ఎంత సిన్సియర్గా లవ్ చేస్తున్నట్టు. వాళ్ళ లవ్ని సింపుల్గా తుత్తరంటావా? సిన్సియారిటీ పక్కన పెట్టు. వీడికి నిజంగా తుత్తర కాకపోతే కొంచెం లేట్గా రిప్లై వస్తే చాలు పిల్లకల బ్యాగ్ అయిపోతాయి. అయినా పాపం వీడిది కాదురా, ఆ అమ్మాయిది. వీడికి ఫాస్ట్గా రిప్లై లేవలేక వీడి టెన్షన్ తట్టుకోలేక సైలెంట్గా సైడ్ అయిపోయింది. అరే ఇవాళైనా త్వరగా తాగేసి వెళ్ళిపోవాలి ఇంటికి, లేట్ అయితే మళ్ళీ దొరికిపోతాం. అవునరా, త్వరగా వెళ్ళిపోదాం. అరే ఆగు, వీళ్ళేంటారు ఇక్కడ? ఊరి నాయను, వీళ్ళతో కూర్చొని తాగామనుకో మందు కన్నా ఎక్కువ యాంగ్జైటీ ఎక్కేటట్టు. దీని బదులు రోడ్డు మీద తాగుదాం పద. నువ్వేంట్రా దాన్ని సపోర్ట్ చేస్తున్నావు? ఆ మిషన్ లేకుండా బయటికి రాలేవు కానీ నువ్వు నాకు సలహా ఇస్తున్నావా? ఈ నానిగాడికేమో రెజ్యూమ్ జాబ్ అంటే టెన్షన్,
ఈ వర్మగాడికేమో ఫుడ్ తింటే ఒక టెన్షన్, తినకపోతే అదొక టెన్షన్. గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుందిరా ఆ ముడ్డి నొప్పి ఏంటో. అసలు ఈ టెన్షన్లు ఏంటో, ఈ యాంగ్జైటీలు ఏంటో ఇప్పుడంటే ప్రతిదానికి ఇలా ఆలోచిస్తున్నాం కానీ ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళనరా. వర్మ వచ్చాడురా. ఎరా ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే రా 10 నిమిషాలు అయింది వచ్చి. మార్నింగ్ నుంచి బాగా ఆకలేస్తుందిరా, ఏమైనా తిందామా? అరే ఆకలంటే గుర్తొచ్చింది, నాకు మంచి ప్లేస్ తెలుసు, మీ అందరినీ నేను తీసుకెళ్తా పదండి. తేజ, తేజగాడిని నేను తీసుకురానా? సరే పదండి. అరే తేజ లొకేషన్ పెట్టాను, వర్మతో పాటు వచ్చే. సరే బాయ్. ఈ నమ్ముకొని వెళ్తాను, ఏడు తీసుకెళ్తాడో ఏంటో. రే శశి ఇప్పుడేట్రా? బయటగా పోనీరా. రే శశి ఇప్పుడేట్రా? స్ట్రైట్గా పోనీరా. ఏంద్రా బాబు వీడు, హీడేంటి స్ట్రైట్ అని చెప్పి పొలాల్లో తీసుకొచ్చాడు. నాకు తెలియకుండా ఈ పొలాల్లో రెస్టారెంట్ ఎప్పుడు పెట్టారు? కంపెనీ సీడ్ పులిహార చేయట్లేదు కదా. రే శశి ఇప్పుడేట్రా? స్ట్రైట్గా పోనీరా. మళ్ళీ స్ట్రైటా? ఏంటిది, వీళ్ళు తిందామన్నారు ఇక్కడ తీసుకొచ్చారు. రే శశి ఇప్పుడేట్రా? స్ట్రైట్గా పోనీరా. స్ట్రైట్ ఏంట్రా? రోడ్డే లేదు కదరా. రోడ్డు లేదా? ఏంట్రా ఇటు తీసుకొచ్చావు? నువ్వే కదరా స్ట్రైట్ అని ఇక్కడ దాకా తీసుకొచ్చావు. చీ అమ్మ, వీళ్ళు నమ్ముకొని మనం ఇక్కడ దాకా వచ్చాను చూసావా? నా చెప్తా నేను కొట్టుకోవాలి. అరే సారీరా, స్టార్టింగ్లో పడి చూసుకోలేదు. రే చాటింగ్లో పట్టం కాదు, చెత్త కుప్పలో పడేస్తాను నేను. ఇప్పుడు చూడు ఆ ఫోన్ లాక్కురా బాబు. ఫోన్ లాక్కడం కాదు కానీ, అరే నువ్వు బండి తీసుకో, నువ్వు వెనకరారా. ఇప్పుడు చూస్తా ఎక్కడ తీసుకెళ్తాడు. ఆ రోజులే బాగుండేది, ఎలాంటి టెన్షన్ లేకుండా ఖాళీగా తిరుగుతూ ఏది పడితే అది తింటూ ఏది పడితే అది చేస్తూ ఎంత హ్యాపీగా ఉండవారా. నిజమేరా, మన పేరెంట్స్ మనల్ని చూసుకున్నంత వరకు మనకేం తెలియలేదు కానీ మన లైఫ్స్ మన చేతుల్లోకి వచ్చినప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి ఈ యాంగ్జైటీలు, టెన్షన్లు. అప్పటి నుంచి మనం మనస్ఫూర్తిగా జీవించడమే మర్చిపోయాం. యాంగ్జైటీ అంటే గుర్తొచ్చింది, ఒకప్పుడు అంత హ్యాపీగా ఉండే మనం ఇప్పుడు ఇలా అవడానికి కారణాలు ఏంటో ఎవరైనా ఆలోచించారా? ఎలా అయ్యాంరా? బాగానే ఉన్నాం కదా, ఏవో చిన్న చిన్న టెన్షన్ తప్ప. బాగానే ఉన్నావా? మొక్కలు ఒకటి చూసుకోండి, ఒక్క మొహంలో అయిన మనస్ఫూర్తిగా నవ్వుందా? ఇలా తయారవడానికి కారణాలైన టర్నింగ్ పాయింట్స్ మర్చిపోగలమా చెప్పండి?